హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపులు ఫోన్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. మెట్రో స్టేషన్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడు. మెట్రో స్టేషన్ లో డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు బెదిరింపుతో మెట్రో ప్రయాణికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎప్పుడు కూడా భారీ జన సందోహంతో ఉంటుంది. సో ఒకవైపు ఇటు వీకెండ్ సమీపిస్తున్నటువంటి వేళ ఉప్పల్లో మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. సో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి బాంబు బెదిరింపు కాల్ ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కి పడ్డట్టుగా అయిపోయింది. సో అంటే గతంలో కూడా కోర్టుల విషయంలో ఇట్లాగే వచ్చాయి. నాంపల్లి కోర్టు అని లేదంటే మిగతా కోర్టుల విషయంలో జిల్లా సెషన్స్ కోర్టులో బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఆ తర్వాత అది అబద్ధం అని తేలిపోయింది. సో బెదిరింపు అని తెలిసిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఉప్పల్ మెట్రో స్టేషన్కి బాంబు బెదిరింపు కాల్ రావడం ఒక్కసారిగా కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, ఏంటి అప్డేట్స్? మెట్రో స్టేషన్ కి గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందంటూ ఒక్కసారిగా ఫోన్ కాల్ రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు బాంబ్ స్క్వాడ్ తో పాటు పోలీసులు కూడా పూర్తిగా ఉప్పల్ సంబంధించిన మెట్రో స్టేషన్ కి కూడా తనిఖీలు చేశారు. అయితే ఇక్కడ కూడా బాంబు లేకపోవడంతో ఇది ఫేక్ కాల్ గా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైతే కాల్ చేశారో అతన్ని పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేశారు. అయితే గత కొద్ది కాలంగా చూస్తే మాత్రము ఇటు తెలంగాణ కోర్టులకు కావచ్చు, అంతేకాకుండా ఇటు విమానాశ్రయానికి ఇదే తరహాలో కూడా బాంబు కాల్ ఉందంటూ కూడా పలుసార్లు ఇప్పటికే ఇలాంటి ఫేక్ కాల్స్ రావడంతో పోలీసులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. తాజాగా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఒక బాంబు బెదిరింపు కాల్ రావడంతో కూడా పోలీసులు దీనిపైన అప్రమత్తమై పూర్తిగా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇది మాత్రం ఫేక్ కాల్ గా పూర్తిగా దీనికి సంబంధించి తేల్చారు. మరోవైపు ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు కూడా గురయ్యారు. ఎందుకంటే పోలీసులు దీనికి సంబంధించి బాంబు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రయాణికులకు తెలియడంతో వారంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడంతో పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా తనిఖీలు చేసి ఎక్కడ కూడా బాంబు లేదని మాత్రం తేల్చారు. అయితే ఎవరు దీనికి సంబంధించిన వ్యక్తి అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా అయితే పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ పవన్. రైట్.